వందే రామదూతం. నా పేరు సీతా మహాలక్ష్మి. నా భర్త పేరు నాగేశ్వర శర్మ. మా అమ్మాయి మృడాని. మేము భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి చరణ సేవలో కొన్ని సంవత్సరాలుగా ఉంటున్నాము. వివాహం కాకమునుపు భగవాన్ శ్రీ రామదూత స్వామి వారు మా అమ్మాయి చేత శ్రీ సువర్ణలక్ష్మి అమ్మవారి దీక్ష చేయించమన్నారు. ఆ విధంగానే నేను దీక్ష చేయించాను. కొద్ది రోజుల తర్వాత మా అమ్మాయికి మంచి బుద్ధిమంతుడు, మంచి ఉద్యోగస్తుడు అయిన వరుణితో వివాహం జరిగింది. అప్పటి పరిస్థితిని బట్టి చూస్తే మా అమ్మాయికి వివాహం ఎట్లా అవుతుందా అని అందరూ అనుకున్నారు. కానీ అమ్మవారి దయ ఎట్లా ఉందో చూడండి. ఆ అమ్మవారి దీక్ష వల్ల అమ్మాయికి వివాహం జరిగి వాళ్ళు అన్యోన్యంగా ఉన్నారు అంటే కేవలము శ్రీ సువర్ణలక్ష్మి అమ్మవారి మహిమ, దీక్ష మహిమ అని చెప్పచ్చు. ఈ నెల మార్చి 31వ తేదీన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ హైదరాబాద్లో శ్రీ వేణుదత్తాత్రేయ స్వామి వారి అభయమాల మరియు శ్రీ సువర్ణలక్ష్మి అమ్మవారి దీక్షలు ప్రారంభం కానున్నవి. కనుక స్త్రీమూర్తులందరూ కూడా పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కాని ఆడపిల్లలతో కూడా ఈ దీక్ష చేయించవచ్చు. వాళ్ళ కోరికలన్నీ నెరవేరుతాయి. వివాహం కాని వాళ్ళకి వివాహం, సంతానం లేని వాళ్ళకి సంతానము, కోర్టు వ్యవహారాలు, ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళకి ఆస్తులు రావడము, ఉద్యోగాలు రావడము, విదేశాల్లో స్థిరపడము, వాడు ఏమి సంకల్పించుకుంటే అవన్నీ కూడా చాలా జరిగినాయి గత సంవత్సరాల్లో. కాబట్టి మీరందరూ కూడా దీక్షలు తీసుకుని అమ్మవారి దీక్షలు నియమబద్ధంగా చేస్తే మీ సంకల్పాలన్నీ నెరవేరుతాయి. అమ్మవారి ఆశీర్వచనం మీ అందరి ఎడల ఉంటుంది. ఎవరైతే ఈ దీక్షను చేస్తారో ఆ కుటుంబంలోని వారందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు శ్రీ సువర్ణలక్ష్మి అమ్మవారు ప్రసాదిస్తారు అనడంలో సందేహం లేదు. కాబట్టి మీరందరూ కూడా నియమబద్ధంగా ఈ అమ్మవారి దీక్షలు చేసి లబ్ధి పొందగలరు అని ప్రార్థిస్తున్నాను. వందే రామదూతం.